నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో శ్రీ రాజా వత్సవాయ బుచ్చి సీతాయమ్మ దేవి మహారాణి బహద్దరు 190వ వర్ధంతి సందర్భంగా కత్తిపూడిలో సత్రం చైర్మన్ సోమరౌతు చంద్రమౌళి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఈ సందర్భంగా చైర్మన్ చంద్రమౌళిని, పాలకవర్గ సభ్యులని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, సీనియర్ నాయకులు పర్వత సురేష్, బద్ది రామారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్, లెక్కల రాము, జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, కూటమి నాయకులు వీర్ల సూరిబాబు, బొమ్మిడి సత్తిబాబు, రాజాల చిట్టిబాబు, పోలం చిన్నా, ఇటంశెట్టి సూర్యభాస్కర్, సాధనాల లక్ష్మీబాబు, గవిరెడ్డి గురునాథ్, రౌతు శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు తదితరులు. శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారికి, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ 100 ఎకరాల భూమితో పాటు కత్తిపూడిలో చాలా షాపులు కూడా ఉన్నాయి. ఈ సత్రం స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే మేమందరం ఇక్కడ ఈ స్టేజ్ మీద కత్తిపూడిలో చాలా మంది కూడా ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. మాకు అంటూ కత్తిపూడి ఒక స్కూల్ లేని టైంలో ఈ సత్రంలోనే మాకు స్కూల్ జరిగేది. తర్వాత మాకు స్కూల్ వచ్చిన దగ్గర నుంచి అందరూ వెళ్ళాం. ఈ సత్రంలో బాటసారులకు, వేరే ఊరు నుంచి వచ్చి ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ భోజన సదుపాయం ఉండేది. ఈ సత్రం మాకు తెలిసినప్పటి నుంచి కూడా, అంటే ఇంకా ముందు జరిగింది, మాకు తెలిసినప్పటి నుంచి కూడా అన్నదానం కానివ్వండి, వైద్య పరీక్షలు కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సీతయ్యమ్మ గారి జనం మనకి పూర్తిగా అవగాహన లేని కారణంగా ఆమె వర్ధంతిని మనం జయంతి ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు. అది తెలుసుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన మన చైర్మన్ గారు, ముఖ్యంగా మౌలి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 190వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారికి, జనసేన మేడిశెట్టి సూర్యకిరణ్ గారికి, మిగతా బద్ది రామారావు గారికి, సురేష్ గారికి, సుభాష్ గారికి, మిగతా కార్యకర్తలందరికీ, కూటమి నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియదు. కమిటీ చైర్మన్ గారు, మళ్ళీ మిగతా చైర్మన్ గారు చంద్రమౌళి గారికి, మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి చాలా చరిత్ర ఉంది. బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయి. శంకవరం మండలం, రజుపూడి మండలంలో కూడా. ఈ బుచ్చి సీతయ్యమ్మ రాజా గారికి పెద్దాపురం మహారాణి కాలేజీ కాడి నుంచి ఇక్కడ కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చరిత్రలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ వర్ధంతి రోజున ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి దుప్పట్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, భోజనాలు పెట్టి పంపడం ఇక్కడ కార్యక్రమంగా జరుగుతుంది. అదే కార్యక్రమం మీద గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం అయినంటే మీ అందరికీ కూడా ఆవిడ చేతుల మీద దుప్పట్లు ఇచ్చిన కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా మేము కోరడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా నడపవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా సభకి అధ్యక్షత వహించిన చంద్రబాబు గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యురాలు సత్యప్రభ రాజా గారికి, రామారావు గారికి, శివ గారికి, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సోదరుడు బాబీ గారికి, వేదిక పెద్దలందరూ కూడా మాట్లాడగా ఉదయపూర్ నమస్కారాలు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. తర్వాత కూడా సంస్మరణ సభ జరుపుకోవడం, దానికి శాసనసభ్యురాలు కూడా, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా వేరే గ్రామం, వేరే ఊరి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా హాజరవ్వాలి. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల మరి మహారాణి గారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి రావడం, దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే చక్కటి దాతృత్వం గల వ్యక్తి, అటువంటి చక్కటి కార్యక్రమం. ఎందుకంటే 190 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం అంటే మనం చేసిన కార్యక్రమాలు మిగులుతూ ఉంటాయి. మరి మనం చూసాం స్వర్గీయ వరుపుల రాజా గారు చక్కటి దాతృత్వంతో ఆరోగ్య ప్రజాధిగా ఏ విధంగా అయితే నిలిచారో, దానికి ఇటువంటి మహారాణి గారి ప్రయాణాన్ని మాత్రం చెప్పక తప్పదు. కాబట్టి మరి మొన్ననే నేను సోషల్ మీడియాలో చూశాను, చైర్మన్ గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని మీ అందరి సమక్షంలో అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే గర్భిణీలకి పౌష్టికాహార కార్యక్రమం హాస్పిటల్స్ కి మరి
శాసనసభ్యుల వారి సూచన మేరకు వారు తీర్మానం చేయడం జరిగింది. వారికి మరి శాసనసభ్యులకి చక్క నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ మరింత ముందుకు పోవాలి. ఎందుకంటే రౌతు పూర్ణ 90వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసుకునే ఈ సంస్మరణ సభకి ఆహ్వానించిన చైర్మన్ గారికి, ఈవో గారికి, స్పందించిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి నాతో పాటు వేదికమైన జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శెట్టి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్ పెద్దలు గది రామారావు గారికి, వెన్నా శివ గారికి, పర్వ సురేష్ గారికి, వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు చైర్మన్ గారు మౌలి గారికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్న 2 మండలాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక వ్యక్తి చనిపోయిన 190 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆమెను తలుచుకుని గొప్పగా ఈ సంస్మరణ సభ ఇలా ఇంత వైభవంగా చేసుకోవడం అన్నది చాలా ఆనందించవలసిన విషయం. ఒక వ్యక్తిని ఏదైనా చనిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నప్పుడే ఆ వ్యక్తి చనిపోయాక కూడా ఆ వ్యక్తి బతికినంత కాలం ఉన్న ఆ వ్యక్తిత్వం గురించి విలువకున్నప్పుడే మనం జన్మ సార్థకం అవుతుంది అన్నది నిజంగా ఇలాంటి సందర్భాల్లోనే మనం చెప్పుకోవాలి. ఆ రోజు ఆ దాత సీతాయమ్మ గారు ఏ ఆశయంతో అయితే ఏదైతే మనం బాటసారులకి, ఈ దారి నుంచి వెళ్ళే బాటసారులకైతే, పేదలకైతే సమర్పించి తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే శంఖవరం రౌతులపూడి నుంచి పైన ఉన్న కొండలపాత్ర నుంచి కూడా ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీలు రావడం జరుగుతుంది. ఎంతో మంది ఉన్నా కూడా ఆ రోజు తప్పకుండా ఏర్పాటు చేసిన ఈ భోజన సదుపాయాన్ని వినియోగించుకుని అందరూ కూడా సక్రమంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చేసిన ఒక తలంపుని మీ అందరూ కూడా సమర్థిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఒక శాసనసభ్యురాలుగా ఇలా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రావాలి కదండి. షుగర్ ఒకసారి ఓకే. అలా పడుతుంది ఓకే. అయ్యి అరగది పెట్టారా?
బాగు కింద బాగు తీసుకున్నారన్నా అందరూ కొద్దిగా ఆగండి. సత్యప్రభారాజా గారికి అలాగే సంతోష్ గారికి కొనుక్కున్నాను ఇప్పుడు